స్తుతులు యేసయ్య నామములో చెల్లించడానికి, ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేసినందుకు యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నటువంటి ఈ సత్యం, దావీదు ప్రార్థనలోని ప్రత్యేకతలు. దావీదు ప్రార్థనలోని ప్రత్యేకతలు. కీర్తన 22:5 సామ్స్ 22:5. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. దావీదు యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే విశ్వాసము. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము, ఆయన ప్రార్థనలో విశ్వాసం ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి విశ్వాసములో ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. దావీదు చేసేటువంటి ప్రతి ప్రార్థనలో కూడా విశ్వాసం ఉన్నది. ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. కీర్తన 120వ కీర్తనలో మొదటి వచనంలో కూడా ఆ సత్యాన్ని కీర్తనాకారుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కీర్తన 120 మొదటి వచనంలో కీర్తనాకారుడు బయలుపరుస్తున్నటువంటి సత్యం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. తన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మనవిని ఆలకించారు అని ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, కీర్తన 18:18లో కూడా అదే సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. కీర్తనాకారుడు తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. సామ్స్ 18:18 కీర్తన 18:18లో తెలియచేస్తున్నాడు. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దావీదుకి ఎదురయ్యేటువంటి శత్రువులందరి మీద నుండి విడుదల కలిగింది. శత్రువులందరి నుండి ఆ ఆపత్కాలంలో నుండి తండ్రి తనను కాపాడినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. అందుకే ఏమంటున్నాడంటే, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవుడు తనని కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన ప్రార్థనలో ఉన్న విశ్వాసాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథములో కూడా అదే సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 4-7 వచనాల్లో, సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 22 వర్సెస్ 4-7. సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 4-7 వచనాలు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించాను. కీర్తనాకారుడి యొక్క ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత విశ్వాసము. నన్ను దేవుడు కాపాడాడు, నన్ను విడిపించారు అని తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన చెవులలో చొచ్చాను అని పరిశుద్ధాత్ముడు కీర్తనాకారుడి ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే విశ్వాసము. రెండవది ధైర్యం. దావీదు ప్రార్థనలో ధైర్యం, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము, తర్వాత తనలో ఉన్నటువంటి ధైర్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, కీర్తన 66:19 Psalm 66:19 Psalm 66:19
నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. 20వ వచనం, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సనుతింపబడునుగాక. కీర్తనాకారుడిలో ఉన్నటువంటి ధైర్యం, ప్రేమైనటువంటి సంఘమా, ఆయన ప్రార్థనలో విశ్వాసం ఉన్నది. దావీదు ప్రార్థనలో విశ్వాసం ఉన్నది. దావీదు ప్రార్థనలో ధైర్యం ఉన్నది. దావీదు ప్రార్థనలో పరిశుద్ధాత్మ నడిపింపును కూడా మనం చూస్తాం. కీర్తన 108వ కీర్తనలో 3వ వచనం, జనుల మధ్య, సామ్స్ 108:3, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఇది దావీదులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు. 143వ కీర్తనలో 8-10 వచనాల్లో కూడా మరొక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సామ్స్ 143:8-10, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనసు నేనెత్తి కొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. పరిశుద్ధాత్మ ద్వారా దావీదుకు కలిగినటువంటి ఆ యొక్క నడిపింపు, నా మనసు నీ పైన ఉంచటానికి, నీ మార్గాలను నేను తెలుసుకోవటానికి, నేను నడవవలసిన మార్గాన్ని నాకు తెలియచేయి అంటున్నాడు. ప్రేమైనటువంటి సంగమా, 9వ వచనంలో 143వ కీర్తన 9, యెహోవా నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఇది దావీదు జీవితంలో ప్రార్థనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసి నుండి కోరుకుంటున్నది ఏమిటి అంటే, మన యొక్క ప్రార్థనలో విశ్వాసము పెరగాలి, మన ప్రార్థనలో ధైర్యము ఉండాలి, మన ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట దావీదు జీవితంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి తండ్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మన జీవితాలలో మనం కూడా అలవాటు చేసుకోవలసింది, మనలో ఉన్న విశ్వాసాన్ని పెంచుకోవటానికి మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు నిత్యము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. తండ్రి, నీ చిత్తానుసారముగా నేను నడవటానికి, ప్రవర్తించటానికి నాకు నేర్పించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది దావీదులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. ఈరోజు విశ్వాసుల జీవితాలలో, మనందరి జీవితాలలో పరిశుద్ధాత్ముడు కోరుకుంటుంది కూడా అదే. విశ్వాసములో ధైర్యంగా, విశ్వాసములో బలపడాలి, విశ్వాసములో ఎదగాలి, ప్రార్థనలో ధైర్యం కలిగి జీవించాలి, ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయం పొందుకుంటూ తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి, తండ్రి నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నీ చిత్తాన్ని తెలుసుకోవటానికి నాకు సహాయం దయచేయి అని మనం కూడా ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవటానికి సిద్ధపడదాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభువా, నీ కృపకై వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో దావీదు యొక్క ప్రార్థనలోని ప్రత్యేకతలు వినటానికి, తెలుసుకోవటానికి పరిశుద్ధాత్ముడా నీవు సహాయము దయచేసినందుకు వందనాలు. మాలో ప్రతి ఒక్కరిలో విశ్వాసము పెరగటానికి, విశ్వాసం నుండి విశ్వాసమునకు ఎదగటానికి,
ప్రార్థనలో ధైర్యము కలిగి జీవించటానికి, పరిశుద్ధాత్మ సహాయముతో తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి, తండ్రి మార్గాలను అనుసరించటానికి మా అందరికీ సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారమును, ప్రతి రోగపు అధికారమును, ప్రతి చీకటి అధికారమును మా జీవితాల నుండి, కుటుంబాల నుండి యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తముతో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు మేము విన్న యేసయ్య మాటలను ఇతరులకు తెలియచేయటానికి, యేసు ప్రభుని ప్రకటించటానికి మేము సిద్ధముగా ఉన్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు యేసు ప్రభు నామములో ఈ సమర్పణ ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని, విశ్వాసమును, ధైర్యమును, పరిశుద్ధాత్మ నడిపింపును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.